మొన్న ఏప్రిల్ 10వ తారీఖున గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి సార్. 5 సబ్జెక్టులకు గాను 150 మార్కులు పరీక్ష నిర్వహిస్తే 18, 20 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది కొందరి భావన. అలాగే ఉద్యోగ నియామకాల పట్ల వైసీపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? 2,34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. 2,34,000 ఉద్యోగాల్లో అలాగే ప్రతి ఏటా జనవరి నెలలో క్యాలెండర్ అన్నారు. ఉద్యోగాలు నియామకానికి క్యాలెండర్ అన్నారు. మెగా డిఎస్సి అన్నారు. ఈ 3 నిరుద్యోగులకి నమ్మించి ఆ రోజు ఓట్లు దండుకున్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఈ రోజు వరకు ఒక డిఎస్సి లేదు. ఎన్నికల ముందు ఏదో 3 నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ 6,000 అని చెప్పి ఇచ్చాడు. పోలీసు నియామకాలు అన్నారు, అవి చెట్టెక్కేసినాయి. అలానే గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే ఆఖరికి గ్రూప్ 1 కూడా ఏపీపీఎస్సీని కూడా సర్వీస్ కమిషన్ని అవినీతిమయం చేసి దౌర్భాగ్యమైన పరిస్థితులను పెట్టేశారు. ఇది తెలుగుదేశం పార్టీ కోన రవికుమార్ ఆరోపించడంలా నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తే అసలు ఇప్పుడున్న ఏపీపీఎస్సీ చైర్మన్ కానీ లేదు గతంలో అక్కడ సెక్రటరీగా చేసిన ఆంజనేయుని అసలు వాళ్ళని ఏం చేయాలి? ప్రాసిక్యూట్ చేయాలి. అంటే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అంటే వీళ్ళ అవినీతి కోసం బరితెగించారు. ఈరోజు వ్యవస్థని నాశనం చేసి. కాబట్టి నిన్నొచ్చిన రిజల్ట్ కూడా దానికి అతీతంగా ఉంటుందని నేనైతే భావించడం. మనం మొన్ననే పత్రికల్లో చూశాను, అర్ధరాత్రి పూట గ్రూప్ 1 ఇచ్చారు అని. ఇది రిజల్ట్స్ అర్ధరాత్రి మీద ఇవ్వాల్సింది ఏముంటుంది? అందులో ఏం పగలంతా లేదా? అంటే అధికారులు అర్ధరాత్రులు కూడా డ్యూటీలు చేస్తున్నారా? అంటే చేస్తున్నారంటే అందులో ఏదో మర్మం ఉంది. తప్పనిసరిగా రేపు మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏపీపీఎస్సీ పూర్తి విచారణ చేస్తాం. వాళ్ళు నిర్వహించినటువంటి అన్ని పరీక్షలు, ఆ ఫలితాలు, వాటిపైన వచ్చినటువంటి అన్నిటి మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం, విచారణ జరిపించి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా రిటైర్ అయిపోయినా సరే విడిచిపెట్టేది లేదు. ప్రాసిక్యూషన్ తప్పనిసరి చేస్తాం.